స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపగుండ్లు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఒకసారి కట్టుకొని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవ్వగానే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కట్టుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మళ్ళీ వేయించాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు. మాకైతే ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవడమే ఇష్టం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లాస్ట్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండిని వేసుకొని వాటర్ వేసుకొని లేకుండా శనగపిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపిండిని తీసుకొని మనం ఉడికించుకుంటున్న ఈ ఆలు కర్రీలో ఈ శనగపిండి వాటర్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేసేటప్పుడు కలుపుతూ వేసుకోండి. శనగతో పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోండి. ఈ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అంతే, మన టేస్టీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది.